ప్రాన్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం ఈరోజు. ఫస్ట్ 1 kg ప్రాన్స్ అండ్ పసుపు అండ్ చిటికెడంతా సాల్ట్ వేసుకొని చక్కగా ముక్కలకు పట్టించుకొని క్యాప్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి. వదిలేసిన తర్వాత నీట్గా వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. వాటర్ యాడ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే కౌస్ స్మెల్ అనేది వస్తుంది, రొయ్యల స్మెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి మనము పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని కళాయి కానీ బౌల్ కానీ మీకు పాసిబిలిటీ ఉన్నదని ఆయిల్ మీకు 3 స్పూన్స్ కానీ 4 స్పూన్స్ కానీ ఆయిల్ వేసుకొని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ యాడ్ చేసుకొని అవి మంచిగా అయిన తర్వాత మనం ఆ స్పైసెస్ అనేది మంచిగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మంచిగా గోల్డెన్ ఫ్రై కావాలి. అయిన తర్వాత అల్లం పేస్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని చక్కగా కలబెట్టుకొని మనము ఇందాక క్లీన్ చేసుకున్నాం కదా రొయ్యలు, పసుపు సాల్ట్ వేసి అవి క్లీన్ చేసుకున్న రొయ్యలని ఇప్పుడు యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి మనము కలబెట్టుకుంటే ఎందుకంటే ఇలా అందులో ఉన్న వాటర్ ఏమైతే ఉన్నాయో అవి బయటికి రిమూవ్ అవుతాయి అన్నమాట. అవి తొందరగా కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంటుంది మనకి. అందుకని మనం చక్కగా కలుపుకొని 10 to 15 minutes క్యాప్ పెట్టి వదిలేయండి. 3 మీడియం సైజ్ టమాటాస్ తీసుకొని కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోండి. క్యాప్ తీసి ఒకసారి రొయ్యలని చక్కగా కలుపుకొని తర్వాత మిక్సీ చేసి పెట్టుకుని టమాటా పేస్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. 5 minutes మూత పెట్టుకొని మగ్గనివ్వండి. 5 minutes తర్వాత మూత ఓపెన్ చేసి కలుపుకొని 4 స్పూన్స్ కారం అండ్ 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకొని క్యాప్ పెట్టేసి మరొక 5 minutes వదిలేయండి. 5 minutes తర్వాత క్యాప్ ఓపెన్ చేసి కలుపుకొని కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసి చక్కగా కలబెట్టుకున్న తర్వాత మరొక 5 minutes క్యాప్ పెట్టి వదిలేయండి. 5 minutes తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకొని కలబెట్టుకొని ఒక 5 minutes మళ్ళీ క్యాప్ పెట్టి వదిలేయండి. 5 minutes తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. మీ టేస్టీ రొయ్యల ఫ్రై రెడీ. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.